ఎలక్షన్ల దగ్గరికి వస్తా ఉన్నాయి. రా కదలరా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రామ్ పెట్టిన పరిస్థితి. ఈ సభ ద్వారా ప్రజలు ఏం ఆశిస్తా ఉన్నారు? తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే బాగని బాగా జనంలో బాగా నాడి ఉంది. చంద్రబాబు నాయుడు అధికారంలో రావాలనేది అందరూ ఆకాంక్ష. ఎందుకని అంటారు చంద్రబాబు? ఆయన వస్తే అందరికీ న్యాయం జరిగిద్దని. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎవరికి న్యాయం లేదు, అందరూ అన్ని వ్యవస్థలు నాశనం అయిపోయినాయి. తెలుగుదేశం రావాలనేది జన ఆకాంక్ష. సో అంటే న్యాయం అంటే ఏ విధమైన న్యాయం జరగలేదంటారు? అసలు ఎవరికి కూడా ఎలాంటి న్యాయం లేదు. సంక్షేమ పథకాలు నడవట్లేదు, రేట్లు విపరీతమైన రేట్లు పెరిగిపోయినాయి. సరిగా ఈ నెలవారీ వేతనాలు కూడా రావట్లేదు, అరకొర వేతనాలు కూడా. అందుకోసమని తెలుగుదేశం వస్తే అందరికీ న్యాయం జరిగిద్ది అనేది. అంటే దేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వనంతగా మేము పథకాలు ఇస్తున్నాము, పింఛన్ ఇస్తున్నామని చెప్తా ఉన్నారు. చెప్పటమే తప్ప ఆచరణలో ఒక్కడు కూడా సాధ్యం కావట్లేదు. అన్ని మాటలకే తప్ప మాటలకే తప్ప శాతంలో ఏమీ లేదు. అందుకని ఈ ప్రభుత్వం ఎప్పుడు పోద్దా కూలిపోద్దా అనేది ప్రజలు చూస్తున్నారు. అందుకనే తొందరగా ప్రభుత్వం నాశనం అయిపోయి చంద్రబాబు నాయుడు వస్తే బాగనేది ప్రజల ఆకాంక్ష. ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తలే కోరుకుంటున్నారు, సామాన్య ప్రజలు కూడా ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క ఓటర్ కూడా తెలుగుదేశం పార్టీ రావాలనేది ఆకాంక్ష. ఈ రోజు రాష్ట్రంలో అసలు సామాన్యుడి పరిస్థితి ఎట్లా? సామాన్యుడు అసలు బతికే పరిస్థితి లేదు. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ వేరే రాష్ట్రాలు వేరే కాదు, ఈ రాష్ట్రంలో సామాన్యుడు బతికే పని లేదు. తెల్ల చొక్కా వేసుకున్న వాళ్ళు కూడా రోడ్డు మీద ప్రశాంతంగా తిరగాల్సిన పని లేదు. ఆ కార్యకర్త అయితే తప్ప వేరే వాడు అసలు ఉండటానికి కూడా అవకాశం లేకుండా ఉంది. అసలు ప్రజలు భయభ్రాంతులు చేస్తున్నారు. వేరే కార్యకర్త కానీ, వేరే ఓటర్ కానీ, వేరే నాయకుడు కానీ ఇక్కడ ఉండాలనేది లేదు. ఒకటే ఉంటే మనకు ఎదురు లేకుండా ఉండాలనేది ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అందుకనే తెలుగుదేశం గవర్నమెంట్ రావాలనేది ప్రజల ఆకాంక్ష. ఇక్కడ మీ నియోజకవర్గం తిరువూరు నియోజకవర్గం పరిస్థితి? తిరువూరు నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం రావాలనేది 100% తెలుగుదేశం ఎమ్మెల్యే గెలుతాడు. వైసీపీ ఇన్ఛార్జిని మార్చిన పరిస్థితి కనిపిస్తుంది. అసలు మార్చినంత మాత్రంలో ఏమైంది? ఇక్కడ ఏమైనా పనికిరాని అక్కడ పోయి ఏం చేస్తారు? ఎక్కడైనా చెత్త అంతే తప్ప ఇక్కడ చెత్త అక్కడ బంగారం కాదు, అంతే. అసలు మార్చడం తెలుగుదేశం ఎమ్మెల్యేలు మార్చడం కాదు, అసలు అధినాయకుడిని మారిస్తే బాగుపడుద్ది. కానీ ఎమ్మెల్యేలు మారితే ఏం బాగుపడుద్ది? నువ్వు పెట్టిన ఎమ్మెల్యేలేక నేను కొత్తగా వచ్చింది, స్వతంత్రంగా మాట్లాడటానికి ఏమి లేదుగా. ఎక్కడ చేసింది అక్కడ చేస్తారు. అందుకని అసలు నాయకుడిని మారితే అది దేశం రాష్ట్రం బాగుపడుద్ది. కానీ ఎమ్మెల్యేలు మారితే ఏం మారితే ఇక్కడ కూడా అక్కడ తీసుకుపోతే ఇక్కడ చేసింది అక్కడ చేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా పుంజుకున్నట్టుగా అనిపిస్తా ఉంది. 100% కాంగ్రెస్ కూడా పుంజుకుంటుంది. రేపు షర్మిల గారు కనుక ఎక్కడ పిసిసి అయితే కాంగ్రెస్ కూడా బాగానే ఉంటుంది. చంద్రబాబు ఏం లేదు, సజ్జల రామకృష్ణారెడ్డి నోటికి ఏదో అది మాట్లాడతారు తప్ప అసలు చంద్రబాబు కన్నా షర్మిలకి సంబంధమే లేదు. ఏంటంటే అధికారులు ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది అనే ఉద్దేశంలో మాట్లాడటం తప్ప షర్మిలకి చంద్రబాబు నాయుడికి సంబంధం ఏంటి? అసలు వాళ్ళకి డెడ్ యాంటీ ఎప్పుడు కూడా రాజకీయంగా. అసలు కాంగ్రెస్ ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు జగన్ జైల్లో పెట్టించారని కూడా చెప్తా ఉన్నారు. అసలు అది అన్ని అది అడ్డం పెట్టుకొని కాదు, బీజేపీని అడ్డం పెట్టుకుని చంద్రబాబుని జగన్ జైల్లో పెట్టించండి తప్ప కాంగ్రెస్ ని అడ్డం పెట్టుకుని జగన్ పెట్టిలే. అది ఫైనల్ గా ఏంటి ఇప్పుడు ఎన్ని సీట్లు వస్తాయి అనుకున్నారు? జగన్మోహన్ రెడ్డి 175 మేమే గెలుస్తా ఉంటాం. 195 మాటలు 195 తప్ప 20 సీట్లు 25 సీట్ల కంటే ఎక్కువ వస్తే రావు. 150 సీట్లు తెలుగుదేశానికి వస్తాయి. బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు? తెలంగాణ నుంచి, మధుర పక్కన. మధుర ఏంటి ఎందుకు వచ్చారు? ఇప్పుడు రాకదలు రాని ఇక్కడ తెలుగుదేశం ప్రోగ్రామ్ జరుగుతుంది, మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. మీ వల్ల ఏంటి ఇక్కడ ఉపయోగం ఏముంది? మాకు చంద్రబాబు నాయుడు అంటే చాలా అభిమానం. ఆయన ఉమ్మడి రాష్ట్రం అప్పుడు కూడా హైదరాబాద్ ని సైబర్ సిటీ చూశారు కదా, అది అందరికీ తెలుసు. మొన్న ఈ మధ్యన మా తెలంగాణలో కూడా ఎలక్షన్ జరిగింది, మేము తెలుగుదేశంలో ఉన్నాం. మేము కూడా రేవంత్ రెడ్డికి చేసినాం. అంటే అది రేవంత్ రెడ్డికి ఏంటంటే ఏదో చంద్రబాబు నాయుడు శిష్యుడు దాని గురించి కాదు. అతను అక్కడ చేయగలుగుతాడు. అక్కడ టీడీపీలో నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్లో వచ్చినా కానీ టీడీపీలో ఉన్నప్పుడు ఆయన వర్త్ఫుల్ క్యాండిడేట్ అక్కడ రేవంత్ రెడ్డి. అలాగే కాంగ్రెస్లోకి వచ్చాక కాంగ్రెస్లో అభివృద్ధి చేస్తారని ఏదో చంద్రబాబు నాయుడు ఏమి అక్కడ రేవంత్ రెడ్డికి ఓటేయండి అని చెప్పలేదు బయటికి, అయినా మేము వేసేసినాం. ఎందుకంటే అక్కడ అతను రేవంత్ రెడ్డి అనే అతను అభివృద్ధి చేయగలుగుతాడు, కెపాసిటీ ఉంది అని అక్కడ రేవంత్ రెడ్డికి చేసినాం. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో ప్రధానంగా మీ ప్రాంతంలో కావచ్చు, ఖమ్మం జిల్లా అలాగే మిగిలిన ప్రాంతాల్లో చాలా చోట్ల తెలుగుదేశం బలం ఉన్న చోట
బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, తెలుగుదేశం కండువాలు కప్పుకొని ప్రచారం చేశారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారంటే, బీఆర్ఎస్ వాళ్ళు కొంతమందిని మీటింగ్కి పిలిచి అక్కడ తెలుగుదేశం జెండాలు ఒక 4 బండ్లు కట్టండి, తెలుగుదేశం జెండా కట్టండి అని. నువ్వు తెలుగుదేశం అవసరం ఉందే కేసీఆర్కి అని మైండ్ సెట్ ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడిని అక్రమ అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో అని రోజులు ఉంచినప్పుడు నువ్వు సీఎం అప్పుడు తెలంగాణ, అక్కడ నుంచి ఇక్కడ అదే చంద్రబాబు నాయుడు నువ్వు బలకరించినట్టయితే నిజంగా జెండా కట్టేవాళ్ళు నీకు బీఆర్ఎస్లో. నీకు బీఆర్ఎస్ మీటింగ్కి నిజంగా తెలుగుదేశం కార్యకర్తలు జెండా కట్టుకొని వెళ్ళేవాళ్ళం. ఎందుకు బాగాలేదు? నువ్వు ఆ రోజు రిటర్న్ గిఫ్ట్ అన్నావు, ఇవాళ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిండు తెలంగాణకి. చంద్రబాబు నాయుడు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిండు కేసీఆర్కి. అందుతాడు దాదాపు 4 రోజులు అవుతుంది కదా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి. అవును. ఎట్లా ఉంది? బీఆర్ఎస్ వాళ్ళు మొదటి రోజు నుంచే పోరాటం మొదలు పెట్టేశారు. కాంగ్రెస్ అది చేయట్లా ఇది చేయట్లేదని. అసలు ఎట్లా ఉంది వాస్తవంగా? వాళ్ళు మొదటి రోజు నుంచే పొరపెట్టారుగా. ఈయన మొదటి రోజే స్టేజ్ ఎక్కించిన సీఎం అని అనౌన్స్ చేసిన రోజే సోనియా గాంధీ అక్కడ ఉంది, రాహుల్ గాంధీ ఉంది, ప్రియా గాంధీ ఉంది. చిన్న మరుగుజ్జు ఆమెకి 50,000 రూపాయల జీతంతో జాబ్ ఇచ్చిండు. ఫస్ట్ రోజే ఇచ్చేసిండు. ఇంక ఈడవుడు ఫస్ట్ రోజు మాట్లాడటానికి ఫస్ట్ రోజే జాబ్ ఇచ్చేసిండు కదా. ఇంకేంటి అక్కడే కనపడుతుంది రేవంత్ రెడ్డి అంటే ఏందో. అది అందులో డౌట్ లేదు. ఇక్కడ కూడా ఈసారి ఆంధ్రాలో చాలా మార్పు జరుగుతుంది. మాకు పక్కనున్న కాన్స్టిట్యున్సీ నందిగామ, జగ్గేపేట ఇవి ఉన్నాయి. అక్కడ కూడా వైసీపీ క్యాండిడేట్లు ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. భారీ మెజార్టీతో టీడీపీ వాళ్ళు గెలవడానికి రెడీగా ఉన్నారు. అందులో డౌట్ లేదు. అక్కడ తెలంగాణలో కాంగ్రెస్ 10 ఏళ్ళు చేసిన బీఆర్ఎస్ని ఎట్లా చిత్తుగా పంపించారో కాంగ్రెస్ వచ్చిందో, ఇక్కడ ఈయన 175 వస్తాయని చూసారా? నాకు తెలిసి ఒక టీడీపీకి 121, 122 వస్తాయి, మిగతాయి వైసీపీకి వస్తాయి. అసలు ఒక తెలంగాణ వాసిగా ఆంధ్ర రాష్ట్రం గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఇక్కడ పరిపాలనా విధానం గురించి, లేదంటే వాలంటరీ వ్యవస్థ గురించి ఎట్లా ఏమనుకుంటున్నారు? తెలంగాణ కంటే ఆంధ్ర రాష్ట్రం 2014 నుంచి 2018 వరకు నెంబర్ 1. 2018 తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రానికి సీఎం అయిందో అప్పుడే ఆంధ్ర పని అయిపోయింది. అక్కడ తెలంగాణలో 1 కోటి రూపాయలు చేసేది 3 కోట్ల భూమి అయింది. ఇక్కడ 1 కోటి రూపాయలు చేసేది 30,000 అయింది అంతే. ఇప్పుడు నా అత్తగారిది గన్నవరం, విజయవాడ కృష్ణా జిల్లా అన్నవరం. నాకు అక్కడ 2 ఎకరాలు పొలం పెట్టారు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 70 లక్షలు ఉంది అది ఎకరం. ఇవాళ 20 లక్షలకు అడిగారు. అదే 70 లక్షలకు అమ్ముకున్నట్టయితే నేను కోటేశ్వరునే. 2 ఎకరాలు 1,40,00,000 వచ్చాయి. నా మనసులో కూడా ఇప్పుడు అదే ఉంది. ఒక్కసారి బాబు గారు రావాలి. బాబు గారు వస్తే మనకి 1 రూపాయి వచ్చింది, మనకి బతకడానికి ఒక ఇది ఉంటది. నేను కోటేశ్వరుని అయిపోతా కదా. అది చంద్రబాబు నాయుడు అంటే అది అందులో డౌట్ లేదు. అది